ఈ టైంలో కూడా బాదం పాలు దొరుకుతాయని నేనైతే అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే నా చేత్తో చికెన్ చేసుకుని తిని చాలా రోజులు అయింది అనేసి నేను మా ఫ్రెండ్ అయితే బయలుదేరాము చికెన్ తీసుకొద్దాం అనేసి. ఇంకా చికెన్ చేసుకోవడానికి కావాల్సిన పేస్ట్లు, ఎర్రగడ్డలు, మసాలాలు తీసుకొని చికెన్ సెంటర్ కి అయితే వచ్చేసాము. ఇంకా చికెన్ తీసుకొని రూమ్ కి వచ్చామో లేదో అప్పుడే మనోడు ఫాస్ట్ గా ఎర్రగడ్డలు అయితే కోయేసాడు. ఇంకా నేను కూడా లేట్ చేయకుండా చికెన్ చేయడం అయితే స్టార్ట్ చేసా. ఈసారి చికెన్ అయితే పర్ఫెక్ట్ గా కుదిరింది అనమాట. భలే ఉండింది తినేదానికి. ఇంకా నేను మా ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూర్చొని అయితే తిన్నాము. ఇంకా అందరూ కూర్చొని తినేసరికి టైం 2 o'clock పైన అయితే ఉన్నింది. ఇంకా కిరణ్ ఈ టైంలో బయటికి నడుచుకుంటూ వెళ్ళి అలా ఏమన్నా తాగేసి వద్దాం చల్లగానైతే అన్నాడు. ఇంకా నేను షరీఫ్ అన్న కిరణ్ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాక మనకైతే ఒక బండి అయితే కనపడింది. ఇంకా లేట్ చేయకుండా ముగ్గురం బాదం పాలు అయితే తీసుకున్నాము. ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ టైంలో బాదం పాలు దొరుకుతాయనేసి. టేస్ట్ అయితే బాగానే ఉన్నింది కానీ బిల్లే భయంకరంగా వేసాడు ఇంత టైంలో అమ్ముతున్నాడు కాబట్టి. ఇంకా అలా మాటలు చెప్పుకుంటూ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ రోజు వీడియో అయితే అంతే. మీ లక్కీ హ్యాండ్స్ తో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.